సో మరి సోహెల్ మరి ఫైనల్లీ సినిమాల్లో ఒక స్టెప్ వేశారు. ఇప్పుడు ఎప్పటి నుంచో అనుకుంటున్న రెస్టారెంట్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. సో బయట నుంచి చూసిన రెస్టారెంట్ బిజినెస్కి లోపలికి వచ్చి చూసిన రెస్టారెంట్ బిజినెస్కి ఎలా ఉంది తేడా? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇది ఒక రన్నింగ్ బిజినెస్ అనమాట. చలో 4 రోజులు తీసినాం అన్నట్టు కాదు కదా. సో డైలీ ఏదైనా అంటే డైలీ మార్నింగ్ రావడము, మొత్తం క్లీన్ చేపియడం, మళ్ళీ తర్వాత టేస్ట్ చూడడము, అంటే మా కస్టమర్స్ని సాటిస్ఫై చేయడం, ఇదంతా ఒక ఏంటంటే కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. బట్ మంచిగా అనిపిస్తుంది. అంటే పొద్దున్న సాయంత్రం వరకు కష్టపడి అందరిని రిసీవ్ చేసుకొని అందరిని దగ్గర తీసుకుంటూ ఉంటే కొంచెం హ్యాపీనెస్ వస్తుంది. మళ్ళీ సాయంత్రం చూడంగానే కొంచెం ఇంత కలెక్షన్ వచ్చింది అనేటప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అంటే ఒక కష్టం చేసిన తర్వాత డబ్బులు ఏదైతే వస్తుందో మనకు ఆ హ్యాపీనెస్ వేరుంటుంది. ఓకే, అంటే లుక్ అయితే మాత్రం మొత్తం అసలు టోటల్ గా ఒక గుడ్ బాయ్ లాగా హెయిర్ స్టైల్ మార్చేశారు, లుక్ మార్చేశారు. ఏంటి అదేంటి? అదేం లేదు, మూవీదండి. మూవీది కంటిన్యూటీ ఇది. సో అయితే బిగ్ బాస్ సీజన్ 4 ఏ మాటగా మాట చెప్పుకుంటే, అంటే చాలా మంది ఉన్నా మేము హీరోలు అన్నా లేకపోతే హీరోలుగా అవుతాం అన్నా, బట్ ఫైనల్ గా హీరోగా వెండి తెర మీద కనిపించింది మాత్రం మీరు ఒక్కళ్ళే. ఇంకొకళ్ళు సైడ్ క్యారెక్టర్ కనిపించింది అంటే అవినాష్. మీ ఇద్దరు తప్ప నుంచి మళ్ళీ ఎవడో సినిమాల్లో కనిపించిన దాఖలాలు పోలేదు. అప్పుడప్పుడు ఎప్పుడన్నా దివి మెరుస్తూ ఉంటది అలా. సన్నీ కూడా చేసాడు. సన్నీ కాదు, అంటే సీజన్ 4 గురించి మాట్లాడుతున్నాను. సో అంటే మరి సినిమాలు ఇవన్నీ అనుకున్న తర్వాత రెస్టారెంట్ బిజినెస్ లో రావడం అంటే ఏంటి? సినిమాల్లో ఎదురైన చిన్న చిన్న చేదు అనుభవాలు అనుకోవచ్చా, లేదంటే మీ కళ ఎప్పటి నుంచి అనుకుంటున్నారు కాబట్టి? ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. అంటే మా మమ్మీ కోరిక ఎప్పటి నుంచో. సో ఏంటంటే సైడ్ కి ఒక బిజినెస్ ఉండాలి. అంటే ప్రతి యాక్టర్ కి ఒక సైడ్ నుంచి ఒక బిజినెస్ ఉంటుంది. మంత్లీ ఏంటంటే ఒక అమౌంట్ రావాలి మనకు. అప్పుడు ఏంటంటే చూసింగ్ ఆఫ్ ద స్క్రిప్ట్స్. ఇప్పుడు నాకు ఏమైపోయిందంటే నేను చేసిన మిస్టేక్ మళ్ళీ చేయకూడదు అని చెప్పేసి ఒకప్పుడు ఏంది సర్వైవల్ కోసము ఐ యూస్ టు డూ, అంటే ఉన్న దాంట్లోనే సరిపెట్టుకుని చేసిన మూవీస్ చేసిన. ఇప్పుడు అలా కాదు. ఐ వాంట్ టు కమ్ అప్ విత్ ఎ గుడ్ స్క్రిప్ట్. ఈసారి ఫైనాన్షియల్ గా కానీ లేకపోతే డబ్బుల కోసం చేయడం కానీ అట్లా కాకుండా ప్యాషన్ తో చేద్దామని. అంటే డబ్బులు అనేది ఏవో లక్షలు, నాకు అంత అమౌంట్ ఏం సినిమాల నుంచి మరీ ఎక్కువ అంత ఏం రాలేదు. పోగొట్టుకునే ఉన్నాయి ఫ్రాంక్లీ స్పీకింగ్. ముట్కడ్ బాలరాజుకి నేను ఇన్సిడెంట్ అయిపోయింది. సో అలా అయిపోయింది ఆ టైంలో. సో అందుకే నేను ఆ థియేటర్ నుంచి బయటకు వచ్చి బాధపడింది. అందుకే ఎందుకంటే నా కష్టంతోనే నేను డబ్బులు పెట్టినప్పుడు మా డాడీ నా ఇద్దరి కలిపి పెట్టినప్పుడు ఆ బాధ వేరుంటది. సో అందుకనే అట్లా ఎమోషనల్ అయినా. అది అంత అయిపోయింది, అది అయిపోయింది. సో గతం గత. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని నాకు మంత్లీ ఒక ఇన్కమ్ ఉంటే ఏంటంటే కొంచెం ధైర్యంగా మంచి స్క్రిప్ట్ చూస్ చేసుకోవచ్చు. సర్వైవల్ కోసం సినిమాలు చేయడం కరెక్ట్ కాదు. సో ఐ హ్యావ్ టు డూ సంథింగ్ లైక్ బిజినెస్ ఒకటి చేసుకుంటే ఇది అవుతుందని చెప్పేసి బిజినెస్ స్టార్ట్ చేస్తాను.